కాబట్టి కొడుక్కి చేయి తీసేశారని బోరుని ఏడ్చాడు. నేను అన్నా లేదు మన స్వామివారి దగ్గరికి వెళ్దామని. ఇలాంటి సంఘటన నాకు కూడా యాక్చువల్లీ తీసేపోయి ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను కదా, ఒక 2 నిమిషాల తర్వాత డ్యాన్స్ చేసి కూడా చూపిస్తాను. నా పరిస్థితి కూడా అట్లాగే అయింది. మీ చుట్టుపక్కల వాడు నాకు బాగానే ఉన్నాను, అంతా కూర్చోబెట్టారు, పడుకోబెట్టారు, చిట్ట చూపు కోసం అందరికీ ఫోన్లు చేయండి అన్నారు. నాకే ఇచ్చాడు ఫోన్. నేనేది చేయడం, నేను బాగా ఉన్నాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి, ఖాళీ చేతులని నేను భయపడిపోయి చేసిన తర్వాత నేను మా సతీష్ ఉంటాడు, సతీష్ వెంటనే వచ్చి ఇక్కడ వద్దు గురుగారు నాకేదో ఉందని చెప్పి మన ఆసుపత్రికి వెళ్ళిపోతాను, మాకు హాస్పిటల్ ఉంది మా దానిలో, అక్కడికి తీసుకువెళ్ళారు. ఆయన ఏమన్నాడంటే ఇది మొత్తం కోసి దీనికి ఏదో జాయింట్ వేయాలి, దానికి కడ్డీ వేయాలి, ఇది వేయాలి, అది వేయాలి, ఒక 2 లక్షలు చూసుకోవాలని చెప్పి పెద్ద డాక్టర్లతో మాట్లాడి పాపం ఆయన మంచిగానే చేద్దామని ఆలోచించారు. నాకు ఇవన్నీ నాకు అసలు ముందు దాని మీద ఆర్టిస్ట్కి కాలుకి ముఖ్యం కాబట్టి దాని మీద గీటు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదైతే అది అయిందని చెప్పి నాకు మనసులో స్ఫురించింది స్వామివారు. వెంటనే అలాగే కుంటుకుంటూ అలాగే వెళ్ళిపోయా స్వామివారి దగ్గరికి. వెళ్ళిపోతే ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేయండి, ఏదన్నా చేస్తానని చెప్పినానంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా హోమియో బిళ్ళలు అంటే చాలా ఇష్టం. గుటకాయ స్వాయ చేసేవాడు చిన్నప్పటి నుంచి. మా అమ్మకి బాగా ఇష్టం హోమియోపతి మందులు అంటే. అది ఒకటి వేసి ఇచ్చి పంపించాను. నువ్వేం కంగారు పడికి వెళ్ళిపోతే సతీష్ని అడిగేది ఏంటి తెల్ల బిళ్ళలు ఇచ్చారు, ఎడులతో తగ్గుతుందా, ఏమన్నా అవుతుందా, కాలు రేపటికి అని చెప్పి. కానీ స్వామివారి మీద ఎక్కడ నమ్మకం మనసులో. సార్ చెప్పారు ఏదైతే అయిద్దని చెప్పినా అది వేసేసుకుని పొద్దునే వెళ్ళి పడుకున్నాను. అహోబిల స్వామి వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఏంటన్నా పొద్దున పిలిపించాను నన్ను. నేను వెళ్ళా, మళ్ళీ వేయించి ఆ డాక్టర్తో మాట్లాడారు. ఏం చేశారు, నువ్వేం అవసరం లేదు, నేను పలానా చోట చెప్తాను, వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని అన్నారు. నేను ఇంకా గుడ్డిగా ఇంగ్లీష్ అవి ఇవేం కాకుండా వారు చెప్పిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి అసలు వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయాను. నా కాలు బ్రహ్మాండంగా ఉంది. తళ్ళగుతం తక్క తదికిన్నతం, తళ్ళగుతం తక్క తదికిన్నతం, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నా. దానికల్ స్వామి ఇంకెందుకు భయం. దెబ్బకి 3 నెలలు కాలు తీసేయాలన్నాడు. జీవితాంతం కొంటానంటే గుట్టు పడుతుంది అండి. ఎంత ఇదైనా జీవితాంతం ఎక్కడ కొంటాను నేను. అంత భయపడిన టైంలో అలాంటి మీకు నమ్మరండి చాలా మిరాకిల్స్ జరుగుతాయి. బొమ్మని మంత్రాలు ఏమి స్వామివారు చాలా పర్ఫెక్ట్గా ఏదైతే ఇవ్వాలో ఆ మందులు కరెక్ట్గా ఇస్తారు. నా కాలు గడిచింది కాబట్టి నేను ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందజేసిన స్వామి కోసం. చెప్పటం ఇంటూ ఉంటుంది.